నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రకృతి అందాలకు ఆలవాలమైన రాష్ట్ర పర్యాటక ప్రాంతాలు, అభయారణ్యాల్లో చమురు చిచ్చురేపుతోంది. ఇన్నాళ్లుగా వందల జీవజాలాలకు ఆలవాలమైన ప్రాంతాల్లో పేరుకుంటున్న చమురు తెట్లు వాటి జీవ వైవిధ్యానికే తూట్లు పొడుస్తున్నాయి. పులికాట్ నుంచి విశాఖ తీరం వరకు సాగర జలాలపై పేరుకుంటున్న చమురు మూగజీవాల ఉసురు తీయడమే కాక పర్యావరణానికి తీరని హాని చేస్తోంది. సముద్రంలో తిరిగే భారీ నౌకలు, నౌకాశ్రయాలు, రిఫైనరీల నుంచి లీక్ అవుతున్న ఇంధనం సాగరంలో కలిసి ముప్పు తెస్తోంది. సమీకృత కోస్తా సముద్ర ప్రాంత నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టరేట్ అధ్యయనం చేసి మరీ చెబుతున్న హెచ్చరిక అది. జీవ వైవిధ్యానికి ఆలవాలమైన తూర్పు తీరం ఇప్పుడు కొత్త ముప్పు ఎదుర్కొంటోంది. లెక్కకు మిక్కిలిగా ఏర్పాటవుతున్న థర్మల్ కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లతో తల్లడిల్లుతున్న తీరానికి చమురు లీకేజీలతో ఆపద తరుముకొస్తోంది. ఇప్పటికే దేశంలోని పశ్చిమ తీరం చమురు తాకిడికి గురైంది. తూర్పు తీరానికి అదే స్థాయిలో ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తీరం వెంబడి మన రాష్ట్రంలో పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు, వీటి బారిన పడే ప్రమాదం ఉంది. దాదాపు 7,500 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం మనది. అరుదైన జీవజాలం, జీవ వైవిధ్యానికి మన తీరం చాలా ప్రసిద్ధి. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు, మంచినీటి, ఉప్పునీటి సరస్సులు, బీలభూములు, మడ అడవులు, ఇలా ఎన్నో రకాల ప్రత్యేకతలున్న మన తీరం ఇప్పుడు తీరని ముప్పు ఎదుర్కొంటోంది. పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్, కచ్, లక్షద్వీపాలు, తూర్పు తీరంలోని పులికాట్, చిలికా సరస్సులు, అండమాన్ దీవులు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఎంతో సుందర సమతుల్యమైన మన తీరానికి ఇప్పుడు కొత్త రూపంలో పెనుముప్పు ముంచుకొస్తోంది. మధ్య ఆసియా, పశ్చిమ దేశాలకే పరిమితమైన చమురుతెట్టు సమస్య ఇప్పుడు మనకు పెరుగుతోంది. సముద్ర మార్గాల్లో రవాణా అయ్యే చమురు నౌకలు ప్రమాదాలకు గురైనప్పుడు, మునిగిపోయినప్పుడు, సముద్ర గర్భం నుంచి ముడి చమురు వెలికితీత సందర్భాల్లో చమురు సముద్రంలో ఒలికిపోతోంది. దీని ప్రభావంతో సమీప ప్రాంతాలు, బీచ్లు, పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు దెబ్బతింటున్నాయి. పర్యావరణ పరంగా జరుగుతున్న నష్టం మాత్రమే కాదు, ఓడరేవుల్లో చాలా రోజులు నౌకలు నిలిపి ఉంచడం వల్ల వాటి నుంచి లీకైన చమురు సమీప తీరానికి చేరి ఆహ్లాదకరమైన వాతావరణం దెబ్బతింటోంది. చమురు వెలికితీత కార్యకలాపాలు, చమురు శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ తీరంలోని ఈ సమస్య ఎక్కువగా ఉంది. తూర్పు తీరానికి కూడా ముప్పు లేకపోలేదు. చమురు లీకేజీలతో తీరానికి రానున్న సమస్యలపై చెన్నై ఇంటిగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్మెంట్ అనే సంస్థ అధ్యయనం జరిపింది. తూర్పు తీరంలో పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు, దేశానికి ఆదాయాన్నిస్తున్న బీచ్లు, ఆహ్లాదాన్నిస్తున్న తీరాలు, తీరం వెంబడి ఉన్న చారిత్రక ప్రాంతాలను గుర్తించి చమురు లీకేజీలతో వాటికి ఎదురవుతున్న ప్రమాదాల్ని అధ్యయనం చేసింది. అక్కడ జీవ వైవిధ్యం ఎలా దెబ్బతింటున్నదో ఆ సంస్థ గుర్తించింది. దేశంలోని 4 ప్రాంతాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ICMAM అధ్యయనంలో తేలింది. ప్రమాదం అంచున గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతం, తమిళనాడులోని ట్యుటికోరిన్ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఇవి కాక తూర్పు తీరంలో మొత్తం 13 ప్రాంతాలు ఆపదలో చిక్కుకున్నాయి. వాటిల్లో మన రాష్ట్రం నుంచి 3 ప్రాంతాలు అత్యంత ప్రమాదకర జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విదేశీ పక్షులకు ఆలవాలమైన పులికాట్తో పాటు మన రాష్ట్రంలోని కోరంగి మడ అడవులు, విశాఖలోని సుందరమైన బీచ్లకు ముప్పు పొంచి ఉంది. పర్యావరణ పరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పులికాట్కు చమురుతెట్టు నుంచి ముప్పు తప్పడం లేదు. దక్షిణాదిన ఉన్న ఎన్నూర్, చెన్నై నౌకాశ్రయాల వల్ల సమస్య వస్తోంది. అక్కడ చమురు ఒలికిపోవడం వల్ల సరస్సులోని నీరు పాడైపోయే అవకాశం ఉందని
పులికాట్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని ఐసీఎంఏఎం తన నివేదికలో పేర్కొంది. కృష్ణా డెల్టాలోని మడ అడవులకు ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా లేనప్పటికీ వాటికి సమస్యలున్నాయి. కృష్ణా డెల్టాలోని అడవులు నౌకా మార్గం పక్కనే ఉన్నాయి. అంతర్జాతీయ నౌకా కూడలిగా ఉన్న శ్రీలంకకు ఉత్తర ప్రాంతం నుంచి నౌకలన్నీ ఈ మార్గం నుంచే వెళ్తాయి. నౌకల నుంచి ఒలికిపోయే చమురు వల్ల వీటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రంగా ఉన్న విశాఖపట్నానికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖ బీచ్లను ఆనుకునే దేశంలోని ప్రధానమైన వైజాగ్ పోర్టు ఉంది. ఆ పక్కనే గంగవరం పోర్టు వచ్చింది. అవి కాక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ముడి చమురు రిఫైనరీ కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్వరలోనే రిఫైనరీ మరింత విస్తరించనున్నారు. ప్రభుత్వ రంగంలో మరో పెద్ద నౌకాశ్రయం విశాఖ జిల్లాలోనే ఏర్పాటు కానుంది. అవి వస్తే కాలుష్య కారకాలు, నూనె తెట్లు, హైడ్రోకార్బన్స్ విడుదలతో తీరంలోని ఆహ్లాదకర వాతావరణం ఆవిరయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఆల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కూడా దే ఆల్సో పంప్ అవుట్ ఆయిల్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఇంటూ సీ. సో ఆ సీలో వెళ్ళినప్పుడు ఫైటో ప్లాంక్టన్స్ కానీ, జూ ప్లాంక్టన్స్ కానీ, దాని డిపెండెంట్ ఫిష్ కానీ అవన్నిటికీ ఎఫెక్ట్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సీ టర్టిల్స్ అయినా కానీ ఆ సీ టర్టిల్స్లో కూడా వాటికి కూడా ఎఫిషియన్సీ, స్విమ్మింగ్ యాక్టివిటీస్కి కానీ, లేకపోతే ఫుడ్ కూడా ప్రాబ్లం సెర్చ్ చేయడంలో కానీ ప్రాబ్లం ఉంటుంది. అదే ఫైటో ప్లాంక్టన్స్ అయితే ఈ ఆయిల్ అంతా వాటి మీద పడిపోయి అవి ఫోటోసిన్సిస్ ప్రాసెస్ చేయలేక, ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లేక అండ్ మల్టిప్లికేషన్ లేక, సో ఆ ఫైటో ప్లాంక్టన్ లోడ్ కూడా తగ్గిపోతుంది, మూవ్మెంట్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చమురుతో మాత్రమే కాదు, అభివృద్ధి పేరుతో మనం సాగిస్తున్న విధ్వంసము పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తోంది. సునామీలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించే ఏర్పాటు మడ అడవుల ద్వారా ప్రకృతి సిద్ధంగా జరుగుతోంది. కానీ మచిలీపట్నం ప్రాంతంలోని పోలాటి తిప్ప వద్ద మడ అడవులను తొలగించి థర్మల్ ప్లాంటు ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. పర్యావరణవేత్తల ఆందోళనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లి తంపర భూముల్లో థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాందోళనలు అణిచివేసి మరీ అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 25,000 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ వస్తే ఆ ప్రాంతం బూడిద దెబ్బే అవుతుంది. దీనితో పర్యావరణ పరంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అసలు బే ఆఫ్ బెంగాలే మన ప్రపంచంలో ఉన్నటువంటి మెరైన్ రిసోర్సెస్ బయోస్ఫియర్స్ లో ఇది ఒకటి. చాలా పెద్ద, చాలా వెల్ నోన్ ఇదనమాట. అది కాకుండా ఈస్ట్ కోస్ట్ లో ఇకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. మన కొరింగా ఐలాండ్ అని, లేకపోతే కొన్ని మ్యాంగ్రోవ్స్, ఇప్పుడు ఈ మచిలీపట్నం ప్రాంతంలో మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. అదంతా చాలా బయోరిచ్ ఏరియా అనమాట. అలాగే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆ సముద్ర ప్రాంతంలో కూడా బాగా ఈ మెరైన్ రిసోర్సెస్, చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. మరి అటువంటి ఏరియాస్ కొన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు దాన్ని క్లియర్ గా నోటిఫై చేసి అక్కడ కానీ ఏమన్నా ఆఫెన్సెస్ చేస్తే వాళ్ళ మీద బరీ ఎచ్చుగా వాళ్ళ మీద పెనాల్టీస్ వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం తూర్పు తీరమే పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. ఉత్తరాన సుందర్బన్లు, ఒడిశాలోని చిలకా సరస్సు, తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ముప్పు ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి. ప్రపంచంలో అరుదైన జీవావరణ వ్యవస్థలో మన బంగాళాఖాతం ఒక్కటి. దీనిని పరిరక్షించుకోకపోతే పరిస్థితి మొత్తం తలకిందులయ్యే పరిస్థితి ఉంది.